మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదువుకుందాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక, రెండు విషయాలు చెప్పాడు ఇక్కడ. ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను సాత్వికుడను గనుక. ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు అని గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది అని చెప్పాడు. మత్తయి సువార్త 5:5లో చక్కని వచ్చిన భాగం, కొండ మీద ప్రసంగం. సాత్వికులో ధన్యులు వారు భూలోకమును. సాత్వికం గురించి చెప్పాం మనం ఇక్కడ. దీన మనస్సు గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ రెండు క్రైస్తవ జీవితానికి రెండు కళ్ళు లాంటివి, రెండు చేతులు లాంటివి, రెండు కాళ్ళు లాంటివి. ఈ రెండు అవసరమే. దీన మనస్సు అవసరం, సాత్వికం అవసరం. దీనులుగా బ్రతకాలి, గర్విష్ఠులుగా కాదు. దీన మనస్సు కలిగి బ్రతకాలి. మిమ్మల్ని చూసినప్పుడు మీ దగ్గరికి రావాలి, అందరూ దూరంగా వెళ్ళకూడదు. మీ దగ్గరికి వచ్చే ఆకర్షణ ఏంటంటే దీన మనస్సు కలిగి ఉన్నామా మనం? అలాగా ఎవడు దీనుడై ఉంటాడో, ఎవడు దీనుడై నా మాట విని వణుకుతాడో అతన్ని నేను దృష్టిస్తాను అన్నాడు. దీనత్వం అండి, ఇట్స్ వెరీ వెరీ గుడ్ క్యారెక్టర్, వెరీ బ్యూటిఫుల్. చాలా అందమైంది ఏంటంటే దీనుడుగా బ్రతకడం. ఇది కదా మనం కలిగి ఉండాల్సిందే. ఎందుకో తెలియదు, గర్వం, అతిశయం, ఆరాటం ఎందుకో తెలియదు. గర్విష్ఠులుగా బ్రతికి ఏం చేయగలం? ఏం సాధించగలం? ఏ వ్యక్తినైనా క్రీస్తు యుద్ధకు నడిపించగలమా? అతిశయం, అహంభావం మనల్ని నాశనానికి తప్ప ఎక్కడికి తీసుకుని వెళ్తాయి? ఆలోచించండి. అందుకే దేవుడు అన్నాడు, నా దగ్గరికి రా, అవి రెండు నేనే నేర్పిస్తా. ఎందుకంటే నా దగ్గర ఆ రెండు ఉన్నాయి అన్నాడు. నేను సాత్వికుడను అని చెప్పాడు. ఏంటంట? సాత్వికుడు. సాత్వికము అంటే ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను. సాత్వికం అంటే ఏంటి చెప్పండి? మనం జాగ్రత్త వినండి. బలం ఉంది, కానీ బలం నీ హద్దుల్లో ఉంది, అంతే. కోపం వచ్చింది మనకి, రాదా? వస్తుంది, కానీ కోపం హద్దులు దాటదు. ఇదే సాత్వికం. మనం కోపంతో అనేసి, అరే కోపంతో అన్నాను క్షమించండి అంట సాత్వికుడు. తన జీవితం తన హద్దుల్లో ఉంటుంది. వింటున్నారా? ఇది మనం తెలుసుకోవాలి. ఒక చెంప మీద కొడితే రెండో చెంప పగలగొట్టన్నాడా? అనలేదే. లోకం ఏం చెప్తుందంటే కొట్టేడా కొట్టు, కానీ సాత్వికం అంటది రెండో చెంప. ఆ రెండో చెంప అటు తిప్పడానికి 40 సంవత్సరాల ట్రైనింగ్. ఎవరికి? మనకి. ఫుల్ లైఫ్ టైం ట్రైనింగ్ మనకి. మనం ఏం చేస్తాం? పేరుకే కదా, కోపం వస్తే తాగుతామా, మాట అనేస్తాం కదా. కానీ ప్రభు ఎవరిని మాట అనలేదు, చూసారా? అందుకే దేవుడు అన్నాడు, నువ్వు ఆడకెళ్ళి ఏళ్ళకెళ్ళి నేర్చుకోవడం కాదు, నా దగ్గరికి వచ్చి ఆ రెండు అక్కడ దొరుకుతాయి మనకు. నేను సాత్వికుడను అని చెప్పాడు. వెరీ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఏంటంటే సాత్వికం అంటే ఏంటంటే కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ లేని మోషన్ని దేవుడు కంట్రోల్లోకి తీసుకున్నాడు సాత్వికం ద్వారా. కంట్రోల్లో లేదు కదా. కామన్న 550 ఉంటుంది షుగర్, ఆమెకే కంట్రోల్ లేదు. ఆమె చివరికి గుండె బలహీన పడిపోయింది, దేహం సరిగా లేదా ఆమె. నేను ఆమెకు ఒక మాట చెప్పా, ఇన్సులిన్ ఆపేస్తా, నీకు షుగర్ కంట్రోల్ అవుతుంది. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నా కంట్రోల్లోకి రావాలి. బీ ఇన్ మై కంట్రోల్. నువ్వు ఏది తిన్నా నాకు చెప్పే తినాలి, నువ్వు ఏది తాగినా నాకు చెప్పే తాగాలి. దేవుడు చెప్పింది అది. అదుపు తప్పి కంట్రోల్ లేని షుగర్ లెవెల్స్ ఆమెకి కంట్రోల్ అవ్వడానికి షీ షుడ్ బీ ఇన్ మై కంట్రోల్. దేవుడు చెప్పింది అది. తెలుసా? విత్ ఇన్ 72 అవర్స్లో హర్ షుగర్ లెవెల్స్ కమింగ్ నార్మల్ వచ్చేసింది. దీన్ని బట్టి మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే మీ తినే తిండి మిమ్మలను నాశనానికి తీసుకుపోతుంది.
మనం ఒకానప్పుడు రోజులు కాదు, ఇది గుర్తెరిగి తినాలి, తెలుసుకొని తినాలి, సమయానికి తినాలి. మీరు ఏం తింటున్నారో, ఎందుకు తింటున్నారో, ఎప్పుడు తింటున్నారో, ఎలా తింటున్నారో, ఎందుకు తింటున్నారో, ఏం వేసుకొని తింటున్నారో తెలుసుకొని తినాలి. మళ్ళీ చెప్తున్నాను, 2 సార్లే తినండి. తిండి జాగ్రత్త అండి, తినాలి, మంచి ఫుడ్ తినాలి. మీరు తినేది ఏంటంటే మంచి దగ్గర మంచి తింటలేదు. దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ తెలుసుకోండి, బార్లీ ఎప్పుడన్నా తిన్నారా? ఇప్పుడు ఆ బార్లీ నీళ్ళు తాగాలంటే మనకు టైఫాయిడ్ వచ్చి చావాలి, అప్పుడు కానీ తాగం కదా. రొట్టె ఎప్పుడు తింటాం మనం? జ్వరం వస్తే తప్ప ఆ రొట్టె గుర్తుకు రాదు. కానీ ఆ దినాల్లో 2 రకాల వర్గాలు ఉండేవాళ్ళు సమాజంలో. అప్పర్ అబౌవ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పావర్టీ లైన్. మరింత పేదవాళ్ళకి తేలిగ్గా దొరికేది ఏంటంటే బార్లీ. దాంతో ఏం చేసేవాళ్ళు అంటే రొట్టె చేసుకొని తినేవాళ్ళు. 5 రొట్టెలు 2 చేపలు. దేవుడు అన్ని వేల మందికి ఏ ఫుడ్ పెట్టాడు? బార్లీ ఫుడ్ పెట్టాడంటే వెరీ 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 న్యూట్రిషియస్, పవర్ఫుల్, ఎనర్జెటిక్. మరి దేవుడు బిర్యానీ పెట్టలేడా? మరి 40 లక్షల మందికి దేవుడు మాంసం పెట్టాడా లేదా? మరి ఈ 5,000 మంది కాదు, అక్కడ ఉంది 5,000 మంది పురుషులు. ఎంతమంది మొత్తం? 20,000 మంది ఉన్నారు. 15 నుంచి 20,000 మంది స్త్రీలు పిల్లలు కాక అంతమందికి దేవుడు ఏ ఫుడ్ పెట్టాడు? పెద్దగా బార్లీ. దానిలోకి మనం చేపలు ద బెస్ట్ ఫుడ్. కానీ మీరు చేపలు సంవత్సరానికి ఒకసారి తెస్తారు, మిగతా రోజులన్నీ కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో మీరు అవసరం లేనిది అనవసరమైంది తింటారు. దట్ ఈజ్ రెడ్ మీట్. చూసారా దేవుడు ఏ ఫుడ్ పెట్టాడు వాళ్ళకి? వెరీ 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 పవర్ఫుల్ ఫుడ్ ఏంటంటే బార్లీ ఫుడ్ వాళ్ళకి. కాబట్టి మీరు ఈరోజు నుంచి బార్లీ వాటర్ తాగాలి. రెండోది, బార్లీని మీరు ఏం చేయాలి? పిండి పట్టించి ఏం చేయాలి? రొట్టెలు చేయాలి. మనసులో మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలుసు, ఇది అయ్యే పని కాదని. ఉంది కాబట్టి చెప్పాల్సిందే కదా. అది చేసి చూడండి మీరు. దేవుడు మనం ఆరోగ్యంగా ఎలా బ్రతకాలో అవన్నీ చెప్పాడు ఆయన. డైట్ ప్యాటర్న్ చెప్పాడు దేవుడు. ఏ ఫుడ్ తినాలి, చివరికి మీరు తినే మాంసములు కూడా ఏ మాంసం తినాలి, ఏ మాంసం తినకూడదు, ఏ చేపలు తినాలి, ఏ చేపలు తినకూడదు. నేటి దినాన శాస్త్రవేత్తలకి మతి పోతుంది అది చదివి. దేవుడు ఇప్పుడు 3,000 సంవత్సరాల క్రితం మోషే ద్వారా రాయించాడు. మన ఫిష్ను చూసినప్పుడు ఆ ఫిష్ పట్టుకుంటాం కదా, అని తినకూడదు. మళ్ళీ వాటిల్లో మీకు హానికరమైనవి ఉంటాయి. మీకు ద బెస్ట్ ఏదైనా ఉందంటే పొలుసులుండి మొప్పలు ఉండాలి. ఏముండాలి? పొలుసులుండి. దట్ ఇస్ ద బెస్ట్ ఫిష్ అన్నమాట మీరు తింటానికి. దేవుడు చూడండి చక్కని మనకి ఆహారం కూడా పెడుతున్నాడు ఆయన. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు చెప్తున్నాడు. కంట్రోల్ లేని మనం ఆయన కంట్రోల్లోకి వెళ్ళినప్పుడు దట్ ఈస్ సాత్వికం, దట్స్ ద మీక్నెస్. బట్ అట్ ది సేమ్ టైం మీక్నెస్ వీక్నెస్ కాదు. అరే అన్ని మాటలు అంటున్నా వాళ్ళు ఏమనరంటే దట్ ఈస్ మీక్నెస్. అంత తిడుతున్నా వాళ్ళు ఏమనరంటే మీక్నెస్. ఈరోజు ఇందాక విన్నారు కదా, మనం ఏంటో లోకానికి చూపించాలంటే ఫైట్ చేసి కాదు, గొడవలు చేసి కాదు, ధర్నాలు చేసి కాదు, తిరగబడి కాదు, ఏం చేసి? సాత్వికం అందించి. ప్రభు అదే చెప్తున్నాడు. 2 లక్షణాలు ప్రభుత్వాన్ని కొలదొస్తాయి. మీరు కలిగి ఉన్న దీన మనసు, మీరు కలిగి ఉన్న సాత్వికం. ప్రభు దగ్గర ఉన్నాయి. ఆయన దేవాతి దేవుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ దీన మనస్సు, తగ్గింపు. రెండోది సాత్వికుడు. కంట్రోల్ వచ్చేసేసాడు మోషే, కంట్రోల్లో తీసుకున్నాడు. నా కంట్రోల్లోకి వెళ్ళాడు. 40 ఏళ్ళు కంట్రోల్లో తీసుకున్నాడు. ఇప్పుడు దేవుడు కోరుకున్న లక్షణం దీన మనస్సు, సాత్వికం. ఎవరిలో చూస్తున్నాం మనం? అందుకే కదా వాళ్ళు తిరగబడినప్పుడు ఏం చేశాడు? సాగిలపడుట. ఇదే దీన మనస్సు. మోషేని అన్ని మాటలు అన్నా, మోషే ఎవరినన్నా ఏదన్నా అన్నాడా?
దూషించాడా, తిట్టాడా, కొట్టాడా? మోషేని దేవుడు తన స్వాధీనంలో తీసుకోకపోతే మోషే ఏం చేసేవాడు? అందరినీ తెలుసుగా మోషే సంగతి. ఒక్క దెబ్బే ఏం చేసేవాడు మీ అందరికీ తెలుసు. కానీ మోషేని అందుకే దేవుడు మనంగా కాదు కానీ దీనులుగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. ఆ దీనత్వాన్ని నీకు ఇవ్వడానికి క్రీస్తు ప్రభు దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. తను విమోచన క్రయధనముగా అప్పగించుకున్నాడు. ఆయన సాత్వికాన్ని చూపించాడు. వదకు తేబడిన గొర్రె పిల్లలాగా నీ కొరకు నా కొరకు తను అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆ లక్షణాలు నీకు నాకు ఉండాలని. ఆ లక్షణాలు కలిగి ఉందాం, ప్రభువుని ఆరాధిద్దాం, ప్రభువుని గణపరుద్దాం.